పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. స్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన రామ్ ఇంట్రెస్టింగ్ మూవీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం మనందరికీ తెలిసిందే. రెడీ, నేను శైలజ, స్మార్ట్ శంకర్ లాంటి సినిమాలతో స్టార్ లీగ్ లో సత్తా చూపించారు. అయితే హీరోగా మంచి మార్కులే సాధించిన వరుస విజయాలు సాధించడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు ఈ ఎనర్జెటిక్ స్టార్. దీంతో నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలి అన్న విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు రామ్. 2019లో రిలీజ్ అయిన స్మార్ట్ శంకర్ తర్వాత రామ్ నటించిన ఒక్క సినిమా కూడా హిట్ టాక్ సాధించలేకపోయింది. రెడ్ సినిమా పర్వాలేదనిపించినా ఆ తర్వాత వచ్చిన ది వారియర్, స్కంద, డబుల్ స్మార్ట్ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఆంధ్ర కింగ్ తాలూకా ఆకట్టుకున్నా వసూళ్ల పరంగా బిగ్ నెంబర్స్ రికార్డు చేయలేకపోయింది. వరుస ఫెయిల్యూర్స్ నుంచి బయటపడేందుకు నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్టు చేయాలన్న విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు రామ్. డిఫరెంట్ జోన్రాలో ట్రై చేయాలా, లేదంటే రొటీన్ ఫార్ములా సినిమాకే ఓటేయాలా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు. మాస్ యాక్షన్, రొమాంటిక్ డ్రామాలు వర్కౌట్ కాకపోవడంతో హారర్ థ్రిల్లర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న న్యూస్ ఆ మధ్య తెగ వైరల్ అయింది. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టును కూడా హోల్డ్లో పెట్టారన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు నేను శైలజ లాంటి కూల్ రొమాంటిక్ డ్రామా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నారట రామ్. ఈసారి ఎలాగైనా బిగ్ హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి ఇంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్న రామ్ నెక్స్ట్ ఏ ప్రాజెక్టు ఫైనల్ చేస్తారు, ఏ జోన్రాను సెలెక్ట్ చేసుకుంటారు అన్న విషయం తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. సాధారణంగా వరుస సక్సెస్ లో ఉన్న బ్యూటీసే పారితోషికం విషయంలో కాస్త బెట్టు చూపిస్తుంటారు. కానీ కేవలం ఒక్క బ్లాక్ బస్టర్ తో ఉన్న ఓ కన్నడ బ్యూటీ మాత్రం రెమ్యూనరేషన్ విషయంలో అస్సలు తగ్గట్లేదు. ఇంతకీ ఎవరా బ్యూటీ చూసేయండి. సప్తసాగరాలు దాటి సినిమాతో తెలుగు ఆడియన్స్ కి కూడా పరిచయమైన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ప్రజెంట్ తెలుగులో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాలో నటిస్తున్న ఈ భామ ఆల్రెడీ పాన్ ఇండియా రేంజ్ లో ప్రూవ్ చేసుకున్నారు. కాంతారా చాప్టర్ 1లో రుక్మిణి నటన నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంతారా చాప్టర్ 1తో బిగ్ హిట్ అందుకున్న రుక్మిణి వరుస సక్సెస్లలో అయితే లేరు. కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నటించినా కన్నడలో తప్ప మరే భాషలోనూ ప్రూవ్ చేసుకోలేకపోయారు. అయినా పారితోషికం విషయంలో మాత్రం బిగ్ నంబర్స్ ని కోట్ చేస్తున్నారట ఈ బ్యూటీ. ముఖ్యంగా టాక్సిక్, డ్రాగన్ లాంటి క్రేజీ ప్రాజెక్టులు చేతిలో ఉండడం వల్లే రుక్మిణి ఈ రేంజ్ లో డిమాండ్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. మరికొన్ని సినిమాల్లో రుక్మిణిని కాస్ట్ చేయాలని భావిస్తున్న అమ్మడి డిమాండ్స్ కారణంగా వెనుకడుగు వేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. కెరియర్లో పూర్తిగా సెటిల్ అవ్వక ముందే ఈ రేంజ్ లో పారితోషికం డిమాండ్ చేస్తూ ఉండడంతో రుక్మిణిని కాస్ట్ చేసే విషయంలో దర్శక నిర్మాతలు ఆలోచనలో పడిపోయారు. కాలీవుడ్ ప్రాజెక్ట్స్ అనుకున్న రేంజ్ లో వర్కౌట్ కాకపోవడంతో టాలీవుడ్ డైరెక్టర్స్ వైపు చూస్తున్నారు హీరో సూర్య. ప్రెజెంట్ 3 ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ సీనియర్ స్టార్ నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ తెలుగు దర్శకులతో సినిమాలు చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంతకీ సూర్య లిస్ట్ లో ఉన్న టాలీవుడ్ దర్శకులెవరో లెట్స్ వాచ్. కంగువా ఫెయిల్యూర్ తర్వాత కెరీర్ విషయంలో ఆలోచనలో పడ్డ సూర్య కొత్త ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. రెట్రోకు పాజిటివ్ టాక్ వచ్చినా బ్లాక్ బస్టర్ అన్న రేంజ్ లో పర్ఫామ్ చేయలేదు. అందుకే ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలు పూర్తయిన తర్వాత కొత్త కాంబినేషన్స్ ను సెట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. వరుసగా టాలీవుడ్ దర్శకులతో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రెజెంట్ ఆర్జే బాలాజీ దర్శకత్వంలో కరుప్పుతో పాటు తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి కెప్టెన్సీలో ఓ సినిమా చేస్తున్నారు నడిప్పిన్ నాయగన్. ఈ సినిమాల తర్వాత కూడా బ్యాక్ టు బ్యాక్ టాలీవుడ్ కెప్టెన్స్ తోనే సినిమాలు చేసేలా ప్లాన్ లో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ది ఫ్యామిలీ స్టార్ సినిమా తర్వాత బ్రేక్ తీసుకున్న దర్శకుడు పరశురాం, సరిపోదా శనివారం ఫేమ్, వివేకాత్రేయ, ఫ్యాంటసీ చిత్రాల దర్శకుడు చందు మొండేటితో సూర్య సినిమా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా సూర్య దర్శకుల లిస్ట్ లో మరో క్రేజీ నేమ్ యాడ్ అయింది. విజయ్ సేతుపతి హీరోగా స్లమ్ డాగ్ మూవీ తెరకెక్కిస్తున్న పూరి జగన్నాథ్ నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తారన్న విషయంలో ఇంకా క్లారిటీ లేదు. అయితే సూర్య హీరోగా పూరి ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారన్న న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో రచ్చ చేస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రెజెంట్ హీరోయిన్స్ టైం అంత బాగా ఏం లేదు. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్న సీనియర్ బ్యూటీస్ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయారు. అందుకే అప్కమింగ్ మూవీస్ విషయంలో జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు అందాల భామలు.
ఆలస్యమైనా అన్నీ పక్కాగా సెట్ అయ్యాకే ఆడియన్స్ ముందుకు రావాలని ఫిక్స్ అయిపోతున్నారు. ఇంతకీ ఈ లిస్ట్ లో ఉన్న బ్యూటీస్ ఎవరో చూసేయండి. లాంగ్ గ్యాప్ తర్వాత లాస్ట్ ఇయర్ ఘాటీ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన అనుష్క ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయారు. ఆ సినిమా మినిమం బస్ కూడా క్రియేట్ చేయలేకపోయింది. దీంతో ఈ ఏడాది రిలీజ్కి రెడీ అవుతున్న మలయాళ మూవీ కథనార్ మీదే ఆశలు పెట్టుకున్నారు స్వీటీ. గత 2 ఏళ్లుగా వెండితెరకి దూరంగా ఉన్న సమంత 2026లో మళ్లీ సందడి చేయబోతున్నారు. తన సొంత బ్యానర్లో మా ఇంటి బంగారం సినిమాలో నటిస్తున్నారు. లేడీ ఓరియంటెడ్ జానరాలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో నటిగా నిర్మాతగానూ ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. బాలీవుడ్ మూవీ జవాన్ తర్వాత నయన్ ఖాతాలో కూడా హిట్ పడలేదు. అందుకే 2026లో మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చేందుకు కష్టపడుతున్నారు లేడీ సూపర్ స్టార్. నయన్ మాత్రమే కాదు, త్రిష, కాజల్ లాంటి బ్యూటీస్ కూడా 2026లో అయినా బ్రేక్ వస్తుంది అని ఎదురు చూస్తున్నారు. సౌత్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ మూవీ సిరీస్ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్. LCUగా పాపులర్ అయిన ఈ యూనివర్స్ నుంచి బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి తెలుసా? కానీ రీసెంట్ గా కూలీ ఫెయిల్ అవ్వడం, లోకేష్ హీరోగా మారడం, ఖైదీ 2 వాయిదా పడిపోవడంతో LCU కంటిన్యూ అవుతుందా లేదా అన్న అనుమానాలు క్రియేట్ అయిపోయాయి. తాజాగా ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చేశారు ఓ బ్యూటీ. ఖైదీ సినిమాతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ను ప్రారంభించిన లోకేష్ కనగరాజ్ ఆ తర్వాత అదే యూనివర్స్ లో మరిన్ని సినిమాలు రూపొందించారు. ఖైదీ తర్వాత విక్రమ్, లియో సినిమాలు LCUలో భాగంగా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. దీంతో LCU మీద అంచనాలు పీక్స్ కు చేరాయి. కానీ అదే టైంలో లోకేష్ LCU నుంచి బయటకొచ్చి కూలీ సినిమా చేయడంతో ఆ సినిమా డిజాస్టర్ కావడంతో యూనివర్స్ కంటిన్యూ అవుతుందా లేదన్న డౌట్స్ రైజ్ అయ్యాయి. LCU విషయంలో ఉన్న అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టారు నటి సంయుక్త మీనన్. ప్రెజెంట్ లోకేష్ నిర్మిస్తున్న బెంజ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ బ్యూటీ. భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా LCUలో భాగమే అన్న టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. ఈ విషయంలో మరింత క్లారిటీ ఇచ్చారు సంయుక్త. రీసెంట్ ఇంటర్వ్యూలో బెంజ్ సినిమా కాంటెంట్ గురించి రివీల్ చేశారు. ఈ సినిమాలో తాను యాక్షన్ రోల్లో నటిస్తున్నట్టుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. అంతేకాదు, ఈ మూవీలో లోకేష్ గత చిత్రాల్లోని పాత్రలు వస్తూ పోతూ ఉంటాయన్నారు. ఈ అప్డేట్తో బెంజ్ సినిమా యూనివర్స్లో భాగమే అన్న విషయంలో మరోసారి క్లారిటీ వచ్చింది. అంతేకాదు, ఈ సినిమాలో గెస్ట్ రోల్స్ లో కనిపించే ఆ క్యారెక్టర్స్ ఏంటన్న డిస్కషన్ మొదలైంది. బాలీవుడ్ లో సక్సెస్ అయిన 8 వారాల OTT విండో రూల్ టాలీవుడ్ లో ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు? అక్కడ 50 రోజుల తరువాత OTTలో విడుదలవుతున్న సినిమా ఇక్కడ ఎందుకని 30 డేస్ లోపే వచ్చేస్తోంది? అసలు ఈ 8 వారాల లెక్కల వెనుకున్న బిజినెస్ సీక్రెట్స్ ఏంటి? డిజిటల్ ప్లాట్ఫామ్స్ 100 కోట్ల డీల్స్ వెనుక మ్యాటర్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. బాలీవుడ్ లో ఏ సినిమా అయినా 8 వారాల తర్వాతే OTTలోకి వస్తుంది. ఈ రూల్ బ్రేక్ చేస్తే మల్టీప్లెక్స్ వాళ్ళు స్క్రీన్స్ ఇవ్వరు. పైగా వాళ్ల చేతుల్లోనే 60 నుంచి 75% థియేట్రికల్ రెవెన్యూ ఉంటుంది కాబట్టి ఎదురుండదు. నార్త్ లో ఎగ్జిబిటర్లు వేరు, నిర్మాతలు వేరు కావడంతో 8 వారాల రూల్ను మల్టీప్లెక్స్లు స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నాయి. కాబట్టి లాంగ్ రన్ సాధ్యమవుతుంది. టాలీవుడ్ కి వచ్చేసరికి సీన్ రివర్స్. ఇక్కడ ఏషియన్ సినిమాస్, SVC, UV సెల్యులైట్, మైత్రి లాంటి వాళ్లే ఎగ్జిబిటర్స్ కమ్ నిర్మాతలుగా ఉన్నారు. ఒకవేళ 8 వారాల రూల్ పెడితే OTT నుంచి నిర్మాతగా తమకు వచ్చే భారీ ఆదాయాన్ని వాళ్లే స్వయంగా వదులుకోవాల్సి వస్తుంది. అందుకే తమకు తామే నష్టం చేసుకునే ఈ 8 వారాల డీల్పై పొత్తు కుదరట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఓ పెద్ద సినిమాకు 4 వారాల విండో అయితే 100 కోట్ల ఆఫర్ ఇచ్చే OTT సంస్థలు 8 వారాలకు మార్చితే ఆ రేటును సగానికి తగ్గిస్తారు. సినిమా హిట్ అయితే ఓకే, కానీ ఫ్లాప్ అయితే నిర్మాతలకు 50 కోట్లు నష్టమేగా. ఈ రిస్క్ తీసుకోలేకే మన ఎగ్జిబిటర్స్ కమ్ ప్రొడ్యూసర్స్ 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. పైగా బాలీవుడ్ లో ఫ్లెక్సీ టికెట్ రేట్లుంటే మన దగ్గర భారీగా పెంచేస్తుంటారు. పైరసీ విలయతాండవం చేస్తున్న ఈ రోజుల్లో 8 వారాల పాటు ఫుట్ఫాల్స్ ఉంటాయన్న గ్యారంటీ లేదు. ఈ రిస్క్ అంతా ఎందుకనే సేఫ్ గా 4 వారాల విండోకే ఓటేస్తున్నారు మన నిర్మాతలు. నార్త్ లో సక్సెస్ అయిన ఈ OTT ఫార్ములా టాలీవుడ్ బిజినెస్ మోడల్ కు సెట్ అవ్వట్లేదు. ఇన్ని కారణాలున్నాయి కాబట్టి తెలుగులో ఎంత పెద్ద సినిమా అయినా నెల రోజుల్లోపే OTTలో వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.